వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అన్నట్టుంది నంద్యాల రాజకీయం. రాయలసీమ ముఖద్వారంగా పేరుగాంచిన నంద్యాల నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సెగలు పుడుతున్నాయి. నిన్నటి వరకు అధికారం అనుభవించిన వారు నేడు క్షేత్రస్థాయిలో పట్టు కోసం పోరాడుతుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారు. 2024 ఎన్నికల ఫలితాలు ఒక మలుపు అయితే రాబోయే 2029 వ్యూహాలు మరో ఎత్తుగడ. అసలు నంద్యాల కోటలో ఏం జరుగుతుంది? శిల్పా ఫ్యామిలీ బ్రాండ్ నిలబడుతుందా? మంత్రి ఫరూక్ దూకుడుకు బ్రేకులు పడతాయా? నంద్యాలలో శిల్పా కుటుంబానికి ఉన్న క్రేజ్ అలాంటిది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ చేతిలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 12,330 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఫరూక్ 1,03,075 ఓట్లు రాగా రవిచంద్ర కిషోర్ రెడ్డికి 90,742 ఓట్లు పోలయ్యాయి. ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే కొంతకాలం హైదరాబాద్కే పరిమితమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు సొంత పార్టీ క్యాడర్లోనే కొంత అసహనం వ్యక్తమైంది. అయితే తండ్రి శిల్పా మోహన్ రెడ్డి రాజకీయ చతురత ముందు ఆ విమర్శలు నిలవలేదు. ప్రత్యర్థులను కూడా ఆప్యాయంగా పలకరించి తన వైపు తిప్పుకోగల సత్తా ఉన్న మోహన్ రెడ్డి కొడుకు చేసే చిన్న చిన్న పొరపాట్లను సవరిస్తూ రాజకీయ పాఠాలు నేర్పిస్తూ శిల్పా బ్రాండ్ను కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేజర్ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ చిన్న చిన్న కార్యక్రమాలను స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భుజస్కంధాలపై పెట్టి తమ వ్యాపారాలపై దృష్టి పెట్టి హైదరాబాద్కే పరిమితమైపోయారన్నది అందరికీ తెలిసిందే. తండ్రి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేవా కార్యక్రమాలకు చెక్ పెట్టాలని శిల్పా సూపర్ మార్కెట్ లీజు విషయాన్ని టార్గెట్ చేసి భూతద్దంలో చూపించాలని ప్రయత్నించారు. అయితే పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండడంతో కూటమి ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హైదరాబాద్కే పరిమితం కావడానికి కొంత అసహనంగా ఉన్నప్పటికీ శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల రాజకీయంలో చక్రం తిప్పగల నాయకుడు. తనకు వ్యతిరేకులైన వారిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ తమ వైపు తిప్పుకోగల సత్తా కలిగిన రాజకీయ విజ్ఞానం ఉన్న నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి. కొడుకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసే చిన్న చిన్న రాజకీయ పొరపాట్లను సవరిస్తూ రాజకీయాలు నేర్పించాడు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విద్యావంతుడు, వాక్చాతుర్యం ఉన్న నాయకుడు కావడంతో తండ్రి శిల్పా మోహన్ రెడ్డి నేర్పించిన రాజకీయాన్ని బాగా వంట పట్టించుకున్నారు. ఓవైపు తల్లి, మరోవైపు సతీమణి శిల్పా నాగిని రవిసింగారెడ్డి అవసరాన్ని బట్టి చెల్లి సహకారం అన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉండటం సింగారెడ్డి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారింది. ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యాపారాలు చూసుకునే క్రమంలో తండ్రి కొడుకులు వంతుల వారీగా నియోజకవర్గానికి వస్తుండడాన్ని ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీ నాయకులు అవకాశంగా తీసుకొని సండే ఎమ్మెల్యేగా ప్రచారం చేశారు. అయినా ఎక్కడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పార్టీ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లోనూ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగారు. సేవా కార్యక్రమాలను పూర్తిగా సతీమణి శిల్పా నాగిని రవిసింగారెడ్డి బాధ్యతలు అప్పగించి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన రావడంతో కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. పార్టీ కార్యకర్తలను, నాయకులను బలోపేతం చేస్తూ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నది ఆశయం.
నంద్యాల నియోజకవర్గంలో తమ బ్రాండ్ నిలుపుకునేందుకు శిల్పా కుటుంబం నంద్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టిందా? ఎమ్మెల్యే పేరును తుడిచిపెట్టే విధంగా నంద్యాల నియోజకవర్గంపై దృష్టి పెట్టి తమ శిల్పా బ్రాండ్ను నిలుపుకుంటుందా? అడ్డుకట్ట వేసి రానున్న ఎన్నికల్లో శిల్పా కుటుంబం విజయం వైపు అడుగులు వేస్తుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీడీపీకి బలమైన నాయకుడు 2024లో జరిగిన ఎన్నికల్లో తమ ప్రత్యర్థులపై 12,330 ఓట్ల మెజార్టీతో గెలుపొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి చెక్ పెట్టారు. ఫరూక్ ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీ సంక్షేమం కోసం, నంద్యాల అభివృద్ధి కోసం ఆయన పనిచేశారు. 2024 ఎన్నికల్లో నంద్యాల నుండి గెలుపొంది నంద్యాల అభివృద్ధిపై పట్టు బిగించారు. నంద్యాల జిల్లాలో తన ఇద్దరు కుమారులు ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ఎండి ఫయాజ్ చేదోడు వాదోడుగా నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమాలను అందిస్తూ తమ వంతు నంద్యాలకు సేవలందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎన్ఎండి ఫిరోజ్ తండ్రిని ఎలాగైనా గెలిపించాలని చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా నాడిని అందిపుచ్చుకున్నారు. అప్పట్లో చాయ్ పే చర్చ సక్సెస్ సాధించింది. ఆ దిశగా ముందుకు సాగారు. ఓవైపు తండ్రి ఎన్ఎండి ఫరూక్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను, ముఖ్యంగా ముస్లిం మైనార్టీ ఓట్లను ప్రభావితం చేయగలిగారు. అందులో వివాదాస్పదమైన వ్యక్తిత్వం లేకపోవడంతో ఫరూక్ కు కలిసి వచ్చింది. ప్రజల నాడి తెలుసుకున్న నస్యం కుటుంబం దూకుడు పెంచింది. టీడీపీ గెలిచిన కొద్ది రోజులకే విజయవాడ, బుడమేరు వరదలు రావడం, ముఖ్యమంత్రి సహాయ నిధికి అధిక మొత్తంలో నంద్యాల నియోజకవర్గం నుండి సహాయం అందించి చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. నంద్యాల నియోజకవర్గంలో సీఎం సహాయ నిధులు మంజూరు చేయించి ప్రజలకు దగ్గరయ్యారు. రోజు రోజుకు తమ బట్టు బిగిస్తూ నంద్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం 2029 ఎన్నికల్లో తమ కుటుంబంలో నుండి ఒకరిని బరిలోకి దించాలని తన ఆలోచనలకు పదును పెట్టారు. 7-10 వయసులో కూడా నిర్విరామంగా ప్రజల మధ్య ఉంటూ నంద్యాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా అధిష్టానాన్ని మెప్పించి తమ కుమారుడు ఎన్ఎండి ఫిరోజ్ కు మరోసారి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో తనకు సహకరించిన నాయకులను పక్కన పెట్టారన్న వార్తలు గుప్పుమన్నాయి. 2024 ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం, జనసేన బీజేపీతో పొత్తుల నిర్ణయంతో టీడీపీకి నంద్యాలలో మరింత బలం పెరిగింది. జనసేన నాయకులు పిడతల సుధాకర్, చంద్ర సుందర్ సారథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు, కార్యకర్తల పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో నంద్యాలలో కూటమికి బలం పెరిగింది. బీజేపీకి అంత బలమైన క్యాడర్ లేకపోయినా ఉన్న కొద్దో గొప్ప టీడీపీ పక్షాన నిలబడడంతోనే నంద్యాలలో బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన శిల్పా కుటుంబంపై అతి స్వల్ప మెజార్టీతో విజయం సాధించగలిగారు. ఎన్నికల ముందు టీడీపీ నంద్యాల అభ్యర్థి ఫరూక్ అధికారంలోకి రాగానే ఆటోనగర్ సమస్యల పరిష్కారం తీసుకొని వస్తా అని వాగ్దానం చేశారు. మాట ఇచ్చి 1.5 సంవత్సరం అవుతున్నా ఆటోనగర్ సమస్య పరిష్కారం కాకపోవడంతో చెప్పిన హామీలు నెరవేర్చలేదని ఫరూక్ పై ఆటోనగర్ వ్యాపారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీ నాయకులను పక్కన పెట్టి సోలోగా వెళ్తుండటంతో పార్టీకి మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరితారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్కు అవకాశం కల్పించింది. ప్రమాణ స్వీకారోత్సవానికి తమకు అనుకూలమైన వారిని ఆహ్వానించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ విజయానికి కృషి చేసిన టీడీపీ నాయకులను పక్కన పెట్టడంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం అందని నాయకులు ఒకటై తమకు కలిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే ప్రతిపక్షం వైసీపీ పార్టీ శిల్పా వర్గం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా అంటే అవునని
టాక్ అయితే వినిపిస్తుంది. మరోవైపు శ్రీవారి లడ్డు వివాదం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడుల విషయంలో ఫరూక్ మౌనం వహించడం కూడా చర్చనీయాంశమైంది. అటు శిల్ప కుటుంబం జగన్ అండదండలతో కల్పలతారెడ్డి నేతృత్వంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో కొత్త జోష్ నింపుతుంది. 70 ఏళ్ల వయసులోనూ ఫరూక్ అభివృద్ధి బాట పడుతుంటే, మరోవైపు యంగ్ అండ్ ఎడ్యుకేషన్ లీడర్గా రవిచంద్ర కిషోర్ రెడ్డి పట్టు పెంచుకుంటున్నారు. 2029లో తన వారసుడు ఫిరోజ్ను బరిలోకి దింపాలని ఫరూక్ ప్లాన్ చేస్తుంటే, ఎలాగైనా పాత వైభవం తేవాలని శిల్పా కుటుంబం ఎదురుచూస్తోంది. గెలుపు నీ వెంట ఉంటే లోకం నీ వెంటే ఉంటుంది, కానీ ఓటమి నేర్పిన పాఠం నిన్ను గెలుపు తీరానికి చేరుస్తుంది. నంద్యాల నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే సూత్రం నడుస్తుంది. మంత్రి ఫరూక్ తన కుమారుల ద్వారా పట్టు బిగించాలని చూస్తుంటే, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన లోపాలను సవరించుకొని మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా, లేక మళ్లీ శిల్పా బ్రాండ్ నిలబడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.